మరియు జిల్లా అధికారులకు కలెక్టరేట్ సిబ్బందికి అందరికీ స్వాగతం సుస్వాగతం. మొదట జ్యోతి జాయింట్ డైరెక్టర్ గారు అండ్ వేరియస్ సంఘాలు అండ్ అసోసియేషన్స్ అందరికీ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనము జ్యోతిబా పూలే జయంతి చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ. సో మనం 199వ సంవత్సరం చేసుకుంటా ఉన్నాం, వచ్చే సంవత్సరం 200 చేసుకోబోతా ఉన్నాం. సో మనం నార్మల్గా ప్రతిసారి వచ్చి చేసుకునే కాకుండా కూడా మనం ఏమేమి చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఏ ఆశయాల కోసం పోరాటాలు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, జ్యోతిబా పూలే గారు ఏ స్కూల్స్ పెట్టారు, ఎడ్యుకేషన్ ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు అంతా కూడా మనం అలవర్చుకుంటాం. అలాగే కూడా ఆ ఆశయాలను ముందు తీసుకెళ్ళాలని కోరుతూ నేను అందరికీ కూడా ఈ ప్రోసెస్ శుభాకాంక్షలు చెప్తాను. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి కార్యక్రమ ముఖ్య అతిథులు జిల్లా కలెక్టర్ శ్రీప్రసాద్ గారు, అడిషనల్ కలెక్టర్ వారి జయంతి సందర్భంగా శుభవందనాలు. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 199 నిధులు జన్మించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే తనకు తానుగా స్వయంగా విద్యను అభ్యసించి తన శ్రీమతికి విద్యను నేర్పించి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని పరదలే విధంగా ఒక సామాజిక న్యాయం కొరకు, సమానత్వం కొరకు ఆనాడే తను ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా మనకు తెలిసినటువంటివి. నేనున్నటువంటి సమాజంలో నేటి వరకు కూడా అనేక సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అనేక హత్యలు కానీ, అనేకమైనటువంటి హింసలు కానీ జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా రూపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం, ఇట్లాంటి అసమర్థమైనటువంటి సమాజం ఉండాలని చెప్పని, అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఆ రాజ్యాంగ నిర్మాతైనటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా తను చెప్పడం జరిగింది. నా గురువు గారు ఎవరు అంటే జ్యోతిబా పూలే. ఇంతటి మహనీయుడు, మహాత్ముడు, మరి గొప్ప వ్యక్తి. తన ఆదర్శాలను, ఆశయాలను అందరం ముందు తీసుకెళ్లాలని చెప్పని, భావితరాల భవిష్యత్తు కొరకు అందరం కూడా పాటుపడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇవ్వడం మాట్లాడడం జరిగింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చుంటుంటే సంతోషమే, ఇవ్వకపోయినట్టు మాత్రం ఒక ఎమ్మెల్సీగా ప్రత్యేకంగా ప్రస్తావించి కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగానే కార్యక్రమం ఇచ్చే విధంగా ఆ మహాత్మునికి, ఆ మహానుభావునికి, ఆ మహాత్మునికి తను చేసినటువంటి కృషి శ్రమకే మహాత్ముడు అవకాశం వచ్చింది. కానీ భారత ప్రభుత్వం ఎందువలనో తనను గుర్తించలేనటువంటి పరిస్థితి కనబడేది కనుక ఈ రోజు ఉండేటువంటి బలహీన వర్గాల బిడ్డలు, వెనుకబడిన బిడ్డలందరూ కూడా కోరేటువంటిది ఆ దంపతులకు
భారతరత్న ఇవ్వాలని చెప్పాను. అది ప్రధానమైనటువంటిది. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ వెనుకబడుతున్న చెందినటువంటి ఆ మహాత్మునికి భారతరత్న ఇవ్వాలని చెప్పిన ఒక ఎమ్మెల్సీగా, మాజీ పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఈ కార్యక్రమ నిర్వాహకులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. బీసీ విభాగం సంబంధించిన వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కలెక్టర్ గారు మంచి సమయం ఇచ్చి మనందరూ చూసి మాట్లాడే సందర్భంగా వారికి ప్రత్యేకంగా బీసీ బిడ్డగా కృతజ్ఞతలు. మహాత్మా బాపూజీ యొక్క మన బాపులే గారి యొక్క విగ్రహాన్ని మరి ఇంతకు పూర్వం ఇక్కడ కలెక్టరేట్ ముందు కావాలని చెప్పినటువంటి విజ్ఞాపన ఉండే అది మరి ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు సంజయ్ కుమార్ గారు అక్కడైతే ఏదైతే పార్కులో హౌసింగ్ బోర్డు జరిగింది అది వచ్చే సంవత్సరం ఇక్కడ ఏ విధంగా జరుపుతున్నామో ఆ విధంగా కూడా మున్సిపల్ పరంగా వాళ్ళు నిర్వహించే విధంగా కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పని ఇక్కడ ఏ విధంగా అయితే ప్రభుత్వ పరంగా కట్టేస్తున్నామో మున్సిపల్ పరంగా కూడా. ఎందుకంటే మనం విగ్రహాలు పెట్టుకున్నది ప్రజలు చూసినటువంటి వాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళు స్ఫూర్తి పొంది మరింత సమాజంలో సమాజ హితం కొరకు మరి యొక్క ఆశయస్థాన్ని కృషి చేసే విధంగా ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి కూడా అవసరమైతే నేను ఉమ్మడి జిల్లా మంత్రివర్గమైనటువంటి సోదరు పున్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అందులో వచ్చే సంవత్సరం ఇక్కడనేమో ప్రభుత్వ కార్యక్రమం వేసుకుంటూ అక్కడ మున్సిపల్ పరంగా కూడా కార్యక్రమం వేసే విధంగా కూడా అవకాశం కల్పించాలని చెప్పని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి ప్రభుత్వ అధికారులకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై బీసీ. అలాగే ఈ కార్యక్రమంలో అందరికీ తెలియజేయడానికి విశేష కృషి చేస్తున్న పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి, సోషల్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.